మువ్వా విజయ్ బాబు గారు పదవి బాధ్యతలు స్వీకరించారు. వారితో మాట్లాడదాం. సార్, ఈ రోజు మీరు పదవి బాధ్యతలు స్వీకరించారుగా, ఎన్నో సవాళ్ళు ఉన్న ఇరిగేషన్ లో ఎట్లా సార్ట్అవుట్ చేయబోతున్నారు? తప్పకుండా గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది ఈ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని. రాబోయే రోజుల్లో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వర గారు, బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ వ్యవస్థకి మళ్ళీ ఒక కొత్త రూపు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి నీటి పారుదల ఎక్కడ అవకాశం ఉంటే వాగులు వంకలు వాటిని ఐడెంటిఫై చేసి వాటి మీద అవసరమైతే చెక్ డ్యామ్లు నిర్మించి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని ప్లాన్ చేసి ఎక్కడా కూడా నీటి కొరత లేకుండా చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం. దానికి అనుగుణంగా నా శాయశక్తుల శక్తి వంచన లేకుండా ఈ రైతాంగం కోసం పనిచేస్తా. గతంలో నేను డిసిసిబి చైర్మన్గా పనిచేసి వారితో నాకు అనుబంధం ఉంది. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చా. రైతు బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి రైతుల కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పి ప్రభుత్వం మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారా అందరికీ నీళ్లు సరఫరా చేసినామని చెప్తున్నారు. మీరు ఇప్పుడు ప్రతి గ్రామీణ ప్రాంతానికి నీటి సప్లై చేయడానికి ఎలాంటి కొత్త ప్రణాళికలు రచించబోతున్నారు? ఇప్పుడు గత ప్రభుత్వం వాటర్ గ్రిడ్ అని అదని ఇదని ఏదో మాయ మాటలు చెప్పి ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చినామని చెప్పింది. అది ప్రజలకు తెలుసు. దాంట్లో వీళ్ళు ఏం చేశారో గమనించే వీళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టారు. ఇప్పుడు కూడా అమృత్ పథకం ద్వారా ప్రతి మున్సిపాలిటీని ఐడెంటిఫై చేసి దాదాపు 2,000 కోట్ల రూపాయల వర్క్లు కొత్తగా తెలంగాణలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ అమృత్ పథకాన్ని అమలు చేయటం జరుగుతూ ఉంది. దీని ద్వారా ఎక్కడా కూడా ప్రజలకి నీటి సమస్య అనేది రాకుండా చేసే ప్రయత్నం చేస్తాం. గత ప్రభుత్వం ఈ ఇరిగేషన్ లో చాలా అవకతవకలు చేసిందని చెప్తున్నారు. అవన్నీ ఇప్పుడు మీరు బయటకు తీసేటువంటి ప్రయత్నం చేస్తారా? తప్పకుండా. దాని మీద ఇప్పుడు కమిటీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. రాబోయే రోజుల్లో దీంట్లో తప్పు చేసిన అధికారులైనా రాజకీయ నాయకులైనా తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. మీకు ఇప్పుడు ఆ నిధులు కూడా అన్ని మంత్రి వారి నుంచి అందుబాటులో ఉంటాయి. ఇరిగేషన్ అంటే చాలా పెద్ద కార్పొరేషన్, ఇది చాలా పనులు ఉంటాయి. తప్పకుండా దీని మీద ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూర్చొని దీన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి ఇరిగేషన్ శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి విజయబాబు గారు చెప్తున్నటువంటి విషయం. రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పగించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, బట్టి విక్రమార్క గారికి, తుమ్మల నాగేశ్వర గారికి, అదేవిధంగా మా అందరి అభిమాన నాయకుడు ఆయన ఆశీస్సులతో ఈరోజు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులుగా నేను బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ బాధ్యతని తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ మీద దృష్టి పెట్టి ప్రతి రైతుకు నీళ్ళు అందే విధంగా చూసి రాబోయే రోజుల్లో రైతాంగాన్ని ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.